హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కుక్స్ అండ్ వ్లాగ్స్ పెళ్లి సందడి సిరీస్. పెళ్లి సందడి సిరీస్ ఓన్లీ షార్ట్స్లోనే ఎందుకు ఫుల్ వ్లాగ్ కూడా పోస్ట్ చేద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో ఈ వీడియో వచ్చేసి పెళ్లి సందడి సిరీస్లో పెళ్లి కొడుకుని చేసే రోజు అనమాట. సో మనం 3 days, మీరు ఆల్రెడీ మన షార్ట్స్ చూస్తున్నట్లయితే మీకు ముందుగానే తెలుసు కదా, పెళ్లి కొడుకుని చేయడానికి 3 days ముహూర్తం వచ్చింది పెళ్లి రోజుతో కలిపి. సో మనం ఏంటంటే ఫస్ట్ 2 days పెళ్లి కొడుకుని చేసిన వీడియో ఈ వీడియో అనమాట, వ్లాగ్ లాగా పోస్ట్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే ఫస్ట్ డే అండ్ సెకండ్ డే ఇంటి దగ్గర ఇలా పెళ్లి కొడుకుని చేసాము. చక్కగా చుట్టూ ఉన్న ముత్తైదులందరినీ పిలుచుకుని తాంబూలాలు ఇచ్చి ఇలా నలుగు పెట్టి పసుపు రాసి చక్కగా ఇంట్లోనే పెళ్లి కొడుకుని చేసాము. సో ఇలా ఫస్ట్ డే పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంట్లో అందరం ఫొటోస్ అలా దిగేసి నెక్స్ట్ మా తోడు పెళ్లి కొడుకు చూసారా, చిన్న బుజ్జికి తోడు పెళ్లి కొడుకున్నాడు మా అన్నయ్య పక్కన. సో ఫస్ట్ ఏంటంటే రిక్కీని కూర్చోబెట్టాం, వాడు అస్సలు సహకరించలేదు. సో అందుకే నెక్స్ట్ మా బుజ్జి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టాము. వాడు చక్కగా క్యూట్గా అలా కూర్చొని ఉన్నాడు అనమాట. కొంతమంది పిల్లలు అయితే అస్సలు ఉండరు, మా రిక్కీలా అంటాడు అస్సలు ఉండడు. నెక్స్ట్ అలా ఫస్ట్ డే పెళ్లి కొడుకుని చేసేసిన తర్వాత అందరూ కలిసి ఇలా నలుగు పెట్టడం చూసారా ఎలా పెట్టామో. ఏంటంటే ఫొటోస్ వీడియోస్ ఉంటే మనం కొంచెం చేయమంటే ఇంకొంచెం వేసి అతి చేస్తాం అనమాట. సో అలాంటి ఇదే ఇది. సో అందరం కలిసి ఇలా ఫుల్గా నలుగు పెట్టాము, పెళ్లి కొడుకు తెల్లగా వచ్చేయాలని. ఇంతకీ పెళ్లి కొడుకుకి నలుగు ఎందుకు పెడతారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేగాని మీరు తెల్లగా వచ్చేయాలని పెడతారని మాత్రం చెప్పకండి. ఎందుకంటే తెల్లగా ఒక రోజులో నలుగు పెట్టేస్తే ఎలా వచ్చేస్తారు చెప్పండి మీరు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ నలుగు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి పెళ్లి కొడుకుని ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బొట్టు పెట్టామన్నమాట, పెళ్లి బొట్టు. ఫస్ట్ డే పెళ్లి బొట్టు పెట్టామన్నమాట. పెళ్లి బొట్టు ఎవరు పెట్టారో చూడండి, భలే క్యూట్గా పెట్టారు. యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ ఏంటంటే షార్ట్స్ కోసం తీసిన వీడియో అనమాట, అందుకే స్క్రీన్ ఫుల్గా రావట్లేదు. దాన్నే ఎడిట్ చేసి ఇలా వచ్చేటట్టు పెట్టానమాట. సో ఏంటంటే ఫుల్ వ్లాగ్ కూడా పోస్ట్ చేద్దామని తర్వాత అనిపించింది, అందుకే ఫుల్ వ్లాగ్ కింద కన్వర్ట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఫస్ట్ స్వీట్ అయితే తినిపిస్తారనమాట. పెళ్లి కొడుకుని చేయడం అంటే ఇదిగోనండి ఇప్పుడు చూపించినట్టు నలుగు పెట్టేసి నెక్స్ట్ ఫ్రెష్ అయిన తర్వాత పెళ్లి బొట్టు పెడతాము. పెళ్లి బొట్టు, బుగ్గన చుక్క, పారాణి ఇలా అన్నీ పెట్టిన తర్వాత సేమ్ డే సేమ్ పెళ్లి కూతురు కూడా అంతేనండి. పెళ్లి కొడుకు ఎప్పటి నుంచి అయితే చేస్తారో సేమ్ పెళ్లి కూతురుని కూడా అప్పటి నుంచే చేస్తారు, 3 days బిఫోర్ నుంచి. ఇంతకీ మీరు మన పెళ్లి సందడి సిరీస్ షార్ట్స్ని ఫాలో అవుతున్నారా? ఫాలో అయితే ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది ఆ వీడియోస్ ఎలా అనిపిస్తుంది అనేది. నెక్స్ట్ నేను పెళ్లి రాట వీడియో కూడా ఫుల్గా పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నేను స్టోరేజ్ లేక అవి డిలీట్ చేసేసాక నాకు ఐడియా వచ్చింది వ్లాగ్ చేస్తే బాగుండేది అనిపించి నెక్స్ట్ అవి అప్పటికి లేవు, డిలీట్ అయిపోయినాయి. సో పెళ్లి రాట అయితే ఓన్లీ షార్ట్ వీడియో ఒకటే వచ్చింది, ఇంకా ఇవన్నీ ఫుల్ వ్లాగ్స్ రాబోతున్నాయి. మీకు ఫుల్ వ్లాగ్ పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే జస్ట్ వీడియో అలా వస్తుంది కానీ మీకు నోటిఫికేషన్ అయితే రాదు. సో పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పెళ్లి కొడుకు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట, పొలిమేరలు దాటి. సో పెళ్లి కొడుకుని చేసినప్పటి నుంచి పెళ్లి కొడుకు ఇంట్లోనే ఉండాలి. సో ఇక్కడ పెళ్లి కొడుకుతో పాటు మా చిన్న పెళ్లి కొడుకు కూడా బుగ్గన చుక్క, బొట్టు, పారాణి అన్నీ పెట్టేశాము. ఈ బుజ్జి పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకొచ్చిన తర్వాత పెళ్లి కొడుకు ఎవరా అని కన్ఫ్యూజ్ అయిపోయారనమాట అందరూ ఒకసారిగా. సో ఇవన్నమాట సంగతులు. మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, బట్ నాకు తెలియనివి ఏదైనా కొత్తగా తెలుసుకున్నామంటే మీకు వీడియోలో అట్లా షేర్ చేస్తూ ఉంటాను. సో మన వీడియో పెట్టగానే రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇక్కడ మా పిన్ అయితే పారాన్ని పెట్టేస్తుంది. ఇక్కడ పారాన్ని పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళాం అనమాట. వన్స్ అగైన్ మళ్ళీ బొట్టు పెడతా ఫోటో తీసుకుందాం అని చెప్పి. నెక్స్ట్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత డే 2 ఆఫ్ మేకింగ్ పెళ్లి కొడుకు వీడియో వస్తుంది. సో అది కంటిన్యూషన్ అనమాట ఈ వీడియోకి, ఎందుకంటే అదొక సపరేట్ వీడియో ఇదొక సపరేట్ వీడియో ఎందుకులే అనేసి రెండు కలిపి ఒక వీడియో పెట్టాను. నెక్స్ట్ థర్డ్ డే అంటే పెళ్లి రోజు పొద్దున్నే చేసే పెళ్లి కొడుకు వీడియో, దీపారాధన వీడియో మొత్తం కలిపి వస్తుంది అనమాట. సో పెళ్లి కొడుకుని చేసే ముహూర్తం 3 days వచ్చింది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళని చేసాం అనమాట. ఫస్ట్ డే మా మమ్మీ అండ్ సెకండ్ డే వచ్చేసి పిన్ని వాళ్ళు, థర్డ్ డే నేను. అలా అన్నయ్యని 3 రోజులు పెళ్లి కొడుకుని చేసాము. మీకు ఇది తెలుసా, పారాన్ని పెట్టడానికి మనం పారాని తిలకం ఉంటుంది కదా అది యూజ్ చేయొచ్చు. ఇంకొకటి మన ట్రిక్ ఏంటంటే పసుపులో కొంచెం సర్ఫ్, అదే డిటర్జెంట్ ఉంటుంది కదా, సర్ఫ్ మిక్స్ చేస్తే పారానికి పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల లెగ్స్కి ఇన్ఫెక్షన్ లాంటిది ఏమి ఉండదు. అలా కూడా మనం పారాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పారాని లిక్విడ్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఓల్డ్ ట్రెడిషన్ ఇలాగే ఇదివరకు మిక్స్ చేసేవాళ్ళంట మా పిన్ని చెప్పింది. సో మా అన్నయ్యకి అయితే ఇలాగే మిక్స్ చేసి పెట్టాము. పెళ్లి రోజు అంతా పారాణితో యూజ్ చేసాము. సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి, మీరు అందుకే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి బాయ్ బాయ్.